స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ బ్యాంకింగ్ మీకు తెలిసింది కదా. స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ బ్యాంకింగ్ అంటే లైక్ షెడ్యూల్డ్ బ్యాంక్స్, షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్, షెడ్యూల్డ్ నాన్ కమర్షియల్ బ్యాంక్స్. ఈ మధ్య కాలంలో కొత్తగా మార్పులు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ అనేది వచ్చాయి. కోఆపరేటివ్ బ్యాంక్స్ని కూడా మర్జ్ చేస్తున్నారు, వాటికి కూడా స్టేటస్ ఇస్తున్నారు. ఓకేనా. స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ నుంచి మనం ఎక్కువగా ఫోకస్ చేయాల్సి వస్తుంది. అమల్గమేషన్ ఆఫ్ ది బ్యాంకింగ్ సిస్టమ్. దాదాపు 27 పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అన్నింటినీ కూడా 12 పబ్లిక్ సెక్టర్ బ్యాంక్గా తగ్గించడం జరిగింది. దానికి కారణం ఏంటి, రీజన్స్ ఏంటి, దాని యొక్క ఇంపాక్ట్ అనేది ఎకానమీ మీద ఏముంటుంది, ఇమీడియట్గా షార్ట్ టర్మ్లో వాళ్ళకు వచ్చే ఛాలెంజెస్ ఏంటి, లాంగ్ టర్మ్లో వీటికి ఉన్న సొల్యూషన్ ఏంటి. ఇప్పుడు ఒక బ్యాంక్ ఇంకో బ్యాంక్ మర్జ్ అయిందంటే వాడి ప్రిన్సిపల్స్, వాడి ఆపరేషన్స్, వీడి ఆపరేషన్స్ ఎలా ఉంటుంది లేదా. మరి ఎంప్లాయీస్ పరిస్థితి ఏంది, వాడు ఒక వర్క్ ఎన్వైరన్మెంట్లో పనిచేసి ఉంటాడు, వీడొక వర్క్ ఎన్వైరన్మెంట్లో పనిచేసి ఉంటాడు. ప్రమోషన్స్ పరిస్థితి ఏంది, అర్థమైందా. షార్ట్ టర్మ్ ఛాలెంజెస్ అనేది ఏ విధంగా వాళ్ళు సార్ట్అవుట్ చేస్తారు, లాంగ్ టర్మ్గా దీని యొక్క ఇంపాక్ట్ అనేది ఏ విధంగా ఉంటుంది. స్ట్రక్చర్గా సింపుల్ చెప్పాలంటే గవర్నమెంట్ చేయడానికి గల కారణం ఏంటంటే అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్. ప్రతి బ్యాంకింగ్కి వాళ్ళు కొన్ని ఇవి ఇది ఇన్సెంటివ్స్ ఇవ్వాలన్నా కానీ, ఏమైనా రిఫార్మ్స్ చేయాలన్నా కానీ ఇండివిజువల్గా చూసుకుంటే వాళ్ళకి కొంచెం భారం అనిపిస్తుంది. అదే ఫ్యూ బ్యాంక్స్ ఉన్నాయి అనుకోండి, వాళ్ళు గవర్నమెంట్ ఏదైతే అనుకుంటుందో ఈజీగా ఇంప్లిమెంట్ చేయొచ్చా లేదా, వెల్ఫేర్ స్కీమ్స్ కానీ అవన్నీ కూడా, పథకాలన్నీ కూడా. సో ఇట్ బికమ్స్ ఈజీ ఫర్ దెమ్. అండ్ ప్రపంచంలో చూసుకుంటే వీటిని ప్రపంచ బ్యాంకులకు పోటీగా తీర్చిదిద్దాలి. చిన్న చిన్న బ్యాంకులు ప్రపంచ బ్యాంకులకు పోటీగా ఉంటాయా, ఉండదు. అదే అన్ని బ్యాంకులు కలిసి ఒకే సిస్టమ్ కిందకి వస్తే వీ కెన్ కాంపీట్ విత్ ద అదర్ బ్యాంక్స్ ఇన్ ద వరల్డ్. ఎస్బీఐ కానీ, ఐసిఐసిఐ కానీ, అర్థమైంది అనుకుంటా కదా. సో వాళ్ళని ప్రపంచవ్యాప్తంగా క్యాపిటల్ అనేది ఏదైతుందో సో కాంపిటేటివ్ ప్రైస్ ఉండేటట్టు ఎలా చేస్తారు అనే దాని మీద ఇదంతా కూడా ఫోకస్ అంతా ఉంటుంది. అర్థమైంది అనుకుంటా కదా. ఈ మనీ కానీ, బ్యాంకింగ్ కానీ, ఇండియన్ స్ట్రక్చర్లో ఎలాంటి మార్పులు తీసుకొచ్చారు, ఎలా తీసుకురాబోతున్నారు. ఓకేనా. సో డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్.